అందరికీ నమస్తే అండి. నేను మీ శివరామకృష్ణ. ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకంలో ఒక పని మనం చేస్తున్నాం అనుకోండి. అంటే సపోజ్ ఒక ఏరియాలో పని చేస్తుంటే అక్కడ ఏరియాకి సంబంధించిన రైతులు ఏమంటారంటే, ఇది మీరు ఇక్కడ కాదు పలానా ఇంటి దగ్గర కాలువ చేస్తే మాకు ఉపయోగకరంగా ఉంటుంది, అర్జెంటుగా ఈ పని ఇక్కడ వదిలేసి ఆ పని చేయించండి అంటారు. సపోజ్ అక్కడ పని చేస్తున్నాం అనుకోండి, మళ్ళీ ఇక్కడ రైతులు ఏమంటారంటే, అక్కడ పెద్ద అర్జెంట్ లేదు, ఇక్కడ రైతులకు అర్జెంట్ కాబట్టి ఈ పని చేయించండి అని చెప్తుంటారు. జనరల్గా ఏమవుతుందంటే, ఒక పని మొదలు పెట్టాలంటే ఒక కాలువ కానీ, ఒక చెరువు కానీ, ఏదైనా పుడుగుతీత కానీ, ఏదైనా సరే ఒక ఉపాధి హామీ పథకంలో ఒక పని మొదలు పెట్టాలంటే దానికి ముందు చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏమిటంటే, ప్రతి సచివాలయంలోనే గ్రామ సభలు జరుగుతూ ఉంటాయి. గ్రామ సభలు జరిగినప్పుడు ఈ గ్రామంలో ఉన్న ప్రజలు లేదా రైతులు మొత్తం అంతా కలిసి వెళ్ళి, మాకు ఈ కాలువ తీయించాలి, మాకు ఈ చెరువు తవ్వించాలి, ఇలాగా పంచాయతీ సిబ్బందికి అంటే సర్పంచ్ అలాగే వార్డు మెంబర్లందరికీ కూడా వెళ్ళి చెప్పాలన్నమాట. పలానా కాలువ తీయించాలి, లేదా పలానా డ్రైనేజ్ వేయించాలి, పలానా సిమెంట్ రోడ్డు వేయించాలి, ఇలా గ్రామానికి సంబంధించిన పనులన్నీ కూడా వీళ్ళు చెప్తే వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేస్తారు. లిస్ట్ తయారు చేసి గ్రామ సభ ద్వారా లిస్ట్ అంతా ఫైనల్ చేస్తారు. ఫైనల్ చేసిన తర్వాత ఆ లిస్ట్ని ఈ గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు అందరూ కూడా మళ్ళీ సపరేట్గా మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్లో దాన్ని ఆమోదం చేస్తారనమాట. దానికి ఆమోదం చేసి వాళ్ళందరూ సైన్ చేసి సెకండ్ డిపార్ట్మెంట్కి ఆ వర్కులు పంపిస్తారు. అంటే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పనులన్నీ ఒకరికి, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, ఇరిగేషన్కి సంబంధించిన పనులన్నీ ఆ సదరు డిపార్ట్మెంట్కి, అలాగే ఏ వర్క్ ఆ వర్క్ డివైడ్ చేసి ఆ డిపార్ట్మెంట్కి పంపిస్తారు అనమాట. ఇప్పుడు ఉపాధి హామీ పనులకు సంబంధించిన పనులన్నీ కూడా పిఠాపురం, మనకి దగ్గరలో పిఠాపురం, మన మండలం పిఠాపురం కాబట్టి పిఠాపురం ఏపీఓ గారి ఆఫీస్కి వెళ్తాయి. అక్కడ వీళ్ళ ఈ వర్క్లన్నీ కూడా చూసి దానికి ఎస్టిమేట్ వేసి అది ఎండిఓ గారికి పంపిస్తారు. ఎండిఓ గారు అదంతా ఒకసారి చూసి దాన్ని మళ్ళీ పీడీ గారి ఆఫీస్కి పంపిస్తారు. పీడీ గారు మళ్ళీ అవన్నీ చెక్ చేసి దాన్ని మళ్ళీ కలెక్టర్ గారు పంపిస్తారు. ఫైనల్గా కలెక్టర్ గారు ఈ వర్క్లు దానికి సంబంధించిన ఎస్టిమేట్లు, దానికి సంబంధించిన అమౌంట్ ఎంతెంత రిలీజ్ చేయాలన్నది అమౌంట్లు ఇవన్నీ కూడా ఆయన ఆమోదం తెలిపిన తర్వాత మళ్ళీ అవి సదరు మన పిఠాపురం ఆఫీస్కి వస్తాయి. అప్పుడు ఆ వర్క్ ఫైనల్ అయినట్లు లెక్క. అప్పుడు మళ్ళీ ఈ వర్క్లు ఏ ఊరు కావరు మన ఫీల్డ్ అసిస్టెంట్లకి చెప్తే వీళ్ళు మళ్ళీ ఆ సెటన్ ప్లేస్కి వెళ్ళి, సపోజ్ కాలువ తీయాలనుకున్న కాలువ దగ్గరికి వెళ్ళి భువన యాప్ అని ఒకటి ఉంటుంది. ఆ యాప్లో వీళ్ళు ఫోటోలు తీయాలి. ఫోటోలు తీసిన తర్వాత మాత్రమే ఆ వర్క్ మనం చేయడానికి వీలవుతుందన్నమాట. అప్పటి వరకు వర్క్ చేయడానికి వీల్లేదు. ఇవి తెలియని రైతులు ఏమనుకుంటారంటే, ఇక్కడ ఈ పని మొదలెట్టారు దీనికంటే అది ఇంపార్టెంట్ కదా, లేదా అది మొదలెట్టారు దానికంటే ఈ పని ఇంపార్టెంట్ కదా, ఇలా అనుకుంటూ ఉంటారు. ఏది ఇంపార్టెంట్ అన్నది పక్కన పెడితే ముందు ఏది వర్క్కి ఎలిజిబిలిటీలోకి వచ్చింది, వర్క్ చేయడానికి ఏది ఎలిజిబిలిటీలోకి వచ్చిందా అన్నదాని మీదే ఈ వర్క్ ఆధారపడి ఉంటుంది. ఇక రెండో విషయం ఏంటంటే, ఒక వర్క్కి మనం 100 మందిని పెట్టామనుకోండి. 100 మందిని పెట్టిన తర్వాత 6 రోజులు వాళ్ళకి పని ఇవ్వాలి. 100 × 6 అంటే 600. 600 పనిదినాలు ఏ వర్క్కి అయితే ఉందో ఆ వర్క్ మాత్రమే ఆ సెటన్ ఆ శ్రామికులకి ఇస్తారనమాట. అలాగే ఒక 50 మందిని ఒక వారం రోజుల్లో 50 మందిని పెట్టామనుకోండి. 50 × 6 రోజులు 300 పనిదినాలు ఎక్కడైతే ఉందో వర్క్ ఆ వర్క్ మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేసేస్తారు. అయితే కొద్దిమంది ఏమనుకుంటారంటే, మాకు ఈ వర్క్ ఇచ్చారండి, గతంలో చేసిన వాళ్ళకి మంచి వర్క్ ఇచ్చారు, ఇది కొద్దిగా కష్టమైంది, ఇలా అనుకుంటూ ఉంటారు. అలాంటిది ఏమి ఉండదు. మీరు అంటే ఉపాధి హామీ శ్రామికులు ఎంతమంది ఉన్నారు అన్నదాన్ని బట్టి అక్కడ వర్క్ ఏది కరెక్ట్గా వీళ్ళకి సరిపోతుంది అంటే ఒక్కొక్క మనిషికి కూలి 300 రావాలన్నమాట. 300 రావడానికి అనువుగా ఎన్ని మ్యాండేట్స్ ఏ వర్క్లో ఉన్నాయన్నది చూసిన తర్వాతే ఏపీఓ గారు కానీ సదరు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ చూసి సెలెక్ట్ చేసి ఆ వర్క్ ఇస్తారనమాట. అయితే తెలియని ఈ ఉపాధి హామీ శ్రామికులు ఏమనుకుంటారంటే, గతంలో చేసిన వాళ్ళకి సింపుల్గా ఉన్న వర్క్ ఇచ్చారు, మాకేమో కష్టంగా ఇచ్చారు, ఇలా రకరకాలుగా అపోహలు పడుతుంటారు. 2-3 రకాల క్యాస్ట్లో ఉన్న ఊళ్ళో అయితే ఇలాగే అనుకుంటారు. ఓసీలకి ఆ వర్క్ ఇచ్చారు, బీసీలకి ఈ వర్క్ ఇచ్చారు, ఎస్సీలకి ఈ వర్క్ ఇచ్చారు, ఇలాగా వాళ్ళు అపోహ పడుతుంటారు. అలాంటి అపోహలు ఏమొద్దు. అక్కడ ఉన్న మ్యాండేట్స్ని బట్టి అక్కడ ఎంతమందికి ఏ వర్క్ సరిపోతుంది అన్నదాన్ని బట్టి ఈ వర్క్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకుని మీ ఊళ్ళో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్కి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.